హాయ్! హలో! నమస్తే. దసరా పండుగంటే ఎక్కువగా గుర్తొచ్చే విషయం నవరాత్రులు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే దేవీ నవరాత్రులు. ఈ 2 కాన్సెప్ట్స్ ఒకటే కాదు అనే విషయం మీకు తెలుసా? అలాగే దేవీ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. చూడటానికి ఎంతో వైభవపేతంగా ఉంటుంది. కానీ ఈ నవరాత్రుల దేవతల వెనుక ఉన్న కథేంటో వాళ్ళను ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్‌లో పూజించడం వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా? ఇవాళ ఈ వీడియోలో ఆ మిస్టరీస్ అన్ని డీటెయిల్‌గా తెలుసుకుందాం. కొద్ది రోజులుగా మన ఛానల్ సోషల్ మీడియా పేజ్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పేజ్ కూడా ఒకసారి చెక్ చేయండి. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, లెట్స్ బిగిన్. నవరాత్రులు అనే పదంతో మొదలుపెడితే 9 రాత్రులు. ఈ డ్యూరేషన్‌లో దేవుళ్ళ రూపానికున్న 9 అవతారాలను పూజిస్తారు. ఆ నవరాత్రులు సనాతన ధర్మం క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 4 సార్లు వేరు వేరు మాసాల్లో జరుపుకుంటారు. మొదటిది చైత్ర మాసంలో చైత్ర నవరాత్రులు. వసంత ఋతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి వసంత నవరాత్రులు కూడా అంటారు. ఈ నవరాత్రులు సరిగ్గా రామనవమి రోజు పూర్తవుతాయి. దీనివల్ల రామనవరాత్రి అనే పేరు కూడా వచ్చింది. వీటి వెనకాల సిగ్నిఫికెన్స్ విషయానికొస్తే ఈ సంవత్సరంలో వేసిన పంట వసంత ఋతువులో చేతికందిన సంతోషంలో జరుపుకునే పండుగ. ఇక రెండోది అశ్విని మాసంలో శరద్ నవరాత్రులు. శరద్ ఋతువులో జరుపుకుంటారు కాబట్టి ఆ పేరొచ్చింది. దసరా పండుగకు ముందు జరుపుకునే దేవీ నవరాత్రులు ఇవే. మూడవది మాఘమాసంలో మాఘ నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇందులో ఐదవ రోజుని వసంత పంచమి అనే పండుగలా జరుపుకుంటారు. ఆఖరిగా నాలుగవది ఆషాఢ మాసంలో ఆషాఢ నవరాత్రులు. ఇవి కూడా ఒక విధమైన గుప్త నవరాత్రులే. ఒకవేళ వీటిని నవరాత్రుల ఇంపార్టెన్స్ పరంగా కేటగరైజ్ చేస్తే దేవీ నవరాత్రులకు మొదటి స్థానం ఉంటుంది. చైత్ర నవరాత్రులకు రెండో స్థానం ఉంటుంది. అయితే దేవీ నవరాత్రులకి సంబంధించిన ఒక్కొక్క రోజు దుర్గాదేవికి సంబంధించిన ఒక్కొక్క అవతారాన్ని పూజిస్తారు. ఇక్కడ పూజించడం అంటే దుర్గామాత అనే శక్తి రూపంపై మనస్సును ఫోకస్ చేయడం. ఇప్పుడు ఆ అవతారాలకున్న విశిష్టత తెలుసుకుందాం. టాపిక్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పూజించే నవదుర్గలు శక్తిపీఠంలో ఉన్న రాజరాజేశ్వరి దేవి యొక్క 9 అవతారాలు. అంటే స్వర్ణ కవచాలంకృత దుర్గ, బాలత్రిపుర సుందరీదేవి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, లలితాదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని. అగ్ని పురాణంలో మరో 9 రూపాలున్న నవదుర్గలుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నవి ముఖ్య నవదుర్గలు. మొదటి రోజు శైలపుత్రి అంటే పర్వతపుత్రిక. శక్తి మొదటి జన్మలో దక్షుని కూతురు సతీదేవిగా జన్మించి శివునికి జరిగిన అవమానం తట్టుకోలేక హోమగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ తర్వాత రెండో జన్మలో శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. పర్వతాల రాజుకు పుట్టిన కూతురు కాబట్టి పార్వతి లేదా శైలపుత్రి అంటారు. అయితే శరీరంలో అడుగు భాగాన ఉన్న మూలాధార చక్రానికి దేవత శైలపుత్రి. భౌతిక శరీరంలో పుట్టిన దేవి తన శక్తిని మేలుకొల్పే శివుణ్ణి చేరుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఘట్టాలు శివపురాణంలో వివరించబడి ఉంటాయి. వాటి ఆధారంగా శైలపుత్రీదేవి మూలాధార చక్రానికి నిదర్శనం అంటారు. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ నవరాత్రి మొదటి రోజున యోగులు వాళ్ళ మనస్సుని మూలాధార చక్రంపై కేంద్రీకరిస్తారు. ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణలో మొదటి పాయింట్. ఇందాక చెప్పినట్టు దుర్గామాతపై ఫోకస్ చేయడం అనే పాయింట్‌కి ఇది రెండవ స్టెప్. రెండవ రోజు బ్రహ్మచారిణి. ఆశ్రమంలో గురువు దగ్గర విద్యార్థులతో పాటు కలిసి ఉండే ఆడ విద్యార్థిని అని అర్థం. తెల్లటి వస్త్రాలు ధరించి కూడా తెల్లటి వస్త్రాలు ధరించి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం పట్టుకొని ఉంటుంది. ఈ రూపం గురించి వివరించే కథ చిన్న చిన్న పురాణాల్లో వివిధ వ్యత్యాసాలతో చెప్పబడింది. కాకపోతే ప్రధానంగా పరిగణించేది శివపురాణం. అయితే శివుణ్ణి పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఇందాక చెప్పిన వేషధారణలో అతన్ని ధ్యానిస్తూ తపస్సు చేస్తుంది. ఆ తపస్సుని అడ్డుకోవడానికి ప్రకందాసురుడు తన అసుర సైన్యంతో ఆమెపై దాడి చేస్తాడు. అప్పుడు ఆ సమయంలో పార్వతికి సాయం చేయడానికి లక్ష్మీ సరస్వతులొస్తారు. మొత్తానికి పార్వతి తపస్సు పూర్తవుతుంది. శివుడు మారువేషంలో బ్రహ్మచారిగా ఆమెను కలిసి ప్రశ్నలు, పొడుపు కథలతో ప్రశ్నిస్తాడు. పార్వతి అన్నిటికీ సరైన సమాధానాలిస్తుంది. దానికి ఆ బ్రహ్మచారి సంతోషించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. వచ్చింది శివుడని అర్థం చేసుకున్న తర్వాత సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు శివుడు తన యథా రూపంలోకి వచ్చి నీ తపస్సు ఫలించింది అని చెప్తాడు. బ్రహ్మచారిణి అవతారానికి ఉన్న శక్తి స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. శాంతి, స్వచ్ఛతను సూచిస్తుంది. మూడవ రోజు చంద్రఘంటాదేవి. శివుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత తలపై ఉన్న నిలవంకను తన తలపై ధరిస్తుంది. ఈ నెలవంక చూడటానికి గంట రూపంలో ఉంటుంది కాబట్టి
దాన్ని ధరించిన దేవి చంద్రఘంట అని పిలుస్తారు. ఈ అవతారం వీరత్వానికి ప్రతీక. చంద్రఘంట అవతారంలో దేవికి 10 చేతులుంటాయి. త్రిశూలం, గద, విల్లు, బాణం, ఖడ్గం, కమలం, గంట, కమండలం పట్టుకొని ఉంటుంది. వాటితో పాటు ఒక చేతితో అభయముద్ర ఉంటుంది. పులి లేదా సింహం తన వాహనం అవుతుంది. ఇదే అవతారంలో దేవి నుదుటిపై మూడో నేత్రం ఉంటుంది. ఈ రూపం అసుర సంహారంతో పాటు ధైర్యాన్ని మేల్కొల్పేది అవుతుంది. చంద్రఘంట అవతారానికి ఉన్న శక్తి మణిపుర చక్రంలో ఉంటుంది. శివపార్వతులు కలిసి ఉన్న రూపాన్ని అర్ధనారీశ్వర అంటారు. అదేవిధంగా చంద్రశేఖరుడు అనేది శివుడి పేరు. అయితే చంద్రఘంట శక్తి పేరు. నాలుగవ రోజు కూష్మాండ. కు అంటే చిన్నది. కూష్మ అంటే శక్తి. అండం అంటే బ్రహ్మాండం, యూనివర్స్. మొత్తంగా విశ్వానికి ఉన్న సృష్టించే శక్తిని సూచించేది కూష్మాండ అవతారం. భూమిపై ఉన్న వృక్ష సంపద అంటే వెజిటేషన్‌లో ఈ శక్తి ఉంటుంది. 8 చేతులు ఉండటంతో అష్టభుజాదేవి అంటారు. ఈ అవతారం సృష్టి ఆవిర్భావానికి సంబంధించింది. సనాతన ధర్మానికి సంబంధించిన పురాణాలు చదివితే ఒక్కొక్క కల్పంలో ఆ సుప్రీం కాన్షియస్‌నెస్ వేరు వేరు రూపాల్లో వ్యక్తమవుతుంది. అలా ఒక కల్పంలో సుప్రీం కాన్షియస్‌నెస్ శక్తిగా ఉద్భవిస్తుంది. ఆ రూపమే కూష్మాండ. విశ్వంలో ఏమీ లేని సమయంలో ఒక సన్నటి వెలుగు ఉద్భవించి స్త్రీ రూపం ఏర్పడింది. ఆమె చిరునవ్వు నుంచి విశ్వం ఒక అండ రూపంలో తయారైంది. అదే బ్రహ్మాండం. అప్పుడు ఆ బ్రహ్మాండంలోకి వెలుగు, జీవం ఈ రెండిటిని శక్తి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత భూమి, గ్రహాలు, సూర్య నక్షత్రాల్ని సృష్టించింది. అప్పటి నుంచి కూష్మాండ అవతారంలో ఉన్న శక్తి సూర్యుడికి అందడంతో సూర్యుడికి జీవం పోసే తత్వం వచ్చింది. కూష్మాండ అవతారంలో ఉన్న శక్తి అన్నాహట చక్రంలో ఉంటుంది. ఐదవ రోజు స్కందమాత. స్కంద అంటే కార్తికేయుడు. కార్తికేయుడు తల్లి అని అర్థం. ఒక బిడ్డ పుట్టి ఎదుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు, ప్రమాదాలు ఎదుర్కొంటాడు. వాటిని తట్టుకొని నిలబడే శక్తి తల్లి ఇచ్చి ఆదుకుంటుంది అని చెప్పేదే స్కందమాత అవతారం. చతుర్భుజాలు, 3 కళ్ళు కలిగి సింహాన్ని వాహనంగా చేసుకొని ఉంటుంది. ఒక చెయ్యి అభయముద్రలో ఉంటే మరో చెయ్యి తన ఒళ్ళో చిన్న పిల్లాడి రూపంలో కూర్చున్న కార్తికేయుడిని పట్టుకొని ఉంటుంది. మిగతా 2 చేతుల్లో కమలాలు పట్టుకొని ఉంటుంది. కొన్నిసార్లు ఈ అవతారానికి కమలంపై కూర్చున్న పద్మాసనిగా చూపిస్తారు. స్కందమాత అవతారానికి ఉన్న శక్తి విశుద్ధ చక్రంలో ఉంటుంది. ఆరవ రోజు కాత్యాయని దేవి. ఈ అవతారం దుర్గాదేవిలో ఉన్న యోధురాలు అంటే వారియర్ రూపం. శక్తి రూపాల్లో భయంకర రూపాల్లో ఇదొకటి. స్కంద పురాణం ప్రకారం దేవతల ఆకస్మిక కోపం వల్ల ఉద్భవించింది అంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన మహిషాసుర మర్దనం ఇదే అవతారంలో జరిగింది. ఈ విషయాలు దేవి భాగవతం అలాగే మార్కండేయ పురాణంలో భాగమైన దేవి మహత్యం అనే 2 గ్రంథాల్లో వివరించబడ్డాయి. వామన పురాణం ప్రకారం మహిషాసురుడు చేసే అరాచకాలతో దేవతలకు కోపం వచ్చింది. ఆ కోపం అంతా కాంతుల రూపంలో కాత్యాయన ఋషి ఆశ్రమంలో పడ్డాయి. తర్వాత కాంతులన్నీ ఏకమై ఒక స్త్రీ రూపం ఏర్పడింది. తర్వాత కాత్యాయన మహర్షికి చెందిన ప్రాంతంలో ఇదంతా జరిగింది కాబట్టి అతని కుమార్తెగా కాత్యాయని అనే పేరు దక్కింది. అక్కడి నుంచి మహిషాసురమర్దిని కథ ఉంటుంది. భాగవత పురాణం 10వ స్కందం 22వ అధ్యాయంలో కాత్యాయని వ్రతం గురించి వివరించారు. కాత్యాయని అవతారానికి ఉన్న శక్తి ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఒక విధంగా మూడో కంటి స్థానం అంటారు. ఏడవ రోజు కాలరాత్రి. ఇది కూడా దుర్గాదేవి భయానక అవతారాల్లో ఒకటి. కాలరాత్రి అవతారం గురించి పురాణాలతో పాటు ఇతిహాసాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఒరిస్సాకి చెందిన సౌదికా గామ అనే గ్రంథంలో కాలరాత్రి అవతారం రోజులో రాత్రిపూటకు ఆధిపత్యం వహిస్తుందని వివరించారు. మహాభారతం సౌప్తిక పర్వంలో వివరించిన సంఘటన కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడి మరణానికి అతని పుత్రుడు అశ్వత్థామ పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. యుద్ధ నియమాలను ఉల్లంఘించి రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా పాండవుల అనుచరులు ఉన్న గూడారానికి వెళ్తాడు. రుద్రుడి శక్తితో వాళ్ళంతా నిద్రపోతున్న వేళ దాడి చేస్తాడు. ఆ సమయంలో కాలరాత్రి ప్రత్యక్షమవుతుంది అనే వర్ణన వ్యాస మహర్షి చేశారు. స్కంద పురాణంలో శివుడు తన భార్య పార్వతిని దుర్గమాసురుడిని అంతం చేయడానికి సాయం చేయమని కోరతాడు. ఆవిడ దానికి ఒప్పుకొని కాలరాత్రి అవతారాన్ని పంపించి ఆ పని పూర్తి చేయడానికి సహాయం చేస్తుంది. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణంలో ఈ కాలరాత్రి అవతారం గురించి కొన్ని వర్ణనలు ఉన్నాయి. కాలరాత్రి అవతారానికి ఉన్న శక్తి సహస్రచక్రంలో ఉంటుంది. 8వ రోజు మహాగౌరి. ఈ అవతారానికి కాలరాత్రి అవతారంతో ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. శుంభుడు, నిశుంభుడు అనబడే ఇద్దరు అసురులను అంతం చేయాలంటే కన్యగా ఉన్న పార్వతీ రూపం అవసరం.
దానికి బ్రహ్మ ఆదేశించినట్టు శివుడు పదే పదే పార్వతీదేవిని కాళీ, కాళీ అని ఆమె రంగునుద్దేశిస్తూ ఆట పట్టించాడు. దానికి పార్వతీదేవి చిరాకు పడి తన శరీరానికి బంగారం వర్ణం రావాలనే ఉద్దేశంతో తపస్సు చేసింది. బ్రహ్మ వెంటనే అక్కడికి వచ్చి, ఆ సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే అసురులను అంతం చేయడం ముఖ్యం కాబట్టి, ఆ వరాన్ని ఇవ్వలేనని చెప్తాడు. అప్పుడు పార్వతి వెంటనే వెళ్లి హిమాలయాల దగ్గరలో ఉన్న గంగా నదిలో స్నానం చేసింది. అప్పుడు వెంటనే ఆమె చర్మం బంగారు వర్ణంలోకి మారి, తెల్లటి దుస్తులతో వెలిగిపోయింది. ఆ రూపమే మహాగౌరి. అదే రూపం నుంచి కౌశిక దుర్గ, కాళిక, చండి అనే రూపాలు వచ్చాయి. చండి మూడో నేత్రం నుండి చాముండి ఉద్భవించింది. అప్పుడు చండి ధృమలోచనుడనే అసురుడిని అంతం చేసింది. చాముండి చెండా-ముండా అనే అసురులను అంతం చేసింది. రక్తబీజుడిని చండి అంతం చేస్తే దానికి చాముండి సాయం చేసింది. ఆఖరిగా కౌశికదుర్గ శుంభు నిశుంభులను అంతం చేసింది. 9వ రోజు సిద్ధిదాత్రి దేవి. సిద్ధులనిచ్చే దేవత అని అర్థం. ఇదే అవతారాన్ని మహాశక్తి అంటారు. మహాశక్తి ఇచ్చే సిద్ధిని అవగాహన అంటారు. ఈ అవగాహన మనిషికి తాను ఎవరు అనే స్పష్టత కలిగిస్తుంది. మహాశక్తికున్న ముఖ్య శక్తులు అష్టసిద్ధులు. వాటి గురించి చెప్పాలంటే అనిమ, శరీరాన్ని అణువు కంటే చిన్నదిగా చేయగలగడం. మహిమ, శరీరాన్ని ఊహించనంత స్థాయిలో పెద్దదిగా చేయడం. మీ విజువల్ ఇమాజినేషన్‌కి 'మార్వెల్', 'యాంట్ మ్యాన్' అండ్ 'జెయింట్ మ్యాన్‌ని ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. గరిమ, ఒక్కసారిగా శరీర బరువుని పెంచుకోవడం. లగిమ, శరీరాన్ని పూర్తిగా తేలికగా మార్చుకోవడం. ప్రాప్తి, కావాల్సిన వస్తువులను పొందగలిగే శక్తి. అలాగే అనుకున్న వెంటనే అనుకున్న చోటికి ప్రయాణించగలిగే శక్తి టెలిపోర్టేషన్. ప్రకామ్య, ఏది కోరుకుంటే అది దక్కించుకొని అనుభవించగలిగే శక్తి. ఈశత్వ, ఎవరినైనా లేదా దేని మీదైనా అధికారం పొందగలిగేలా చేసే శక్తి. వశిత్వ, సృష్టిలో ఉన్న వాటిని ముఖ్యంగా పంచభూతాలను అదుపు చేయగలిగే శక్తి. మహాశక్తి చుట్టూరా సిద్ధులు, గంధర్వులు, యక్షులు, దేవాసురులు వీళ్ళంతా ఉండి ఆమెను పూజిస్తూ ఉంటారు. కూష్మాండ అవతారంలో ఎలాగైతే శక్తి సుప్రీం కాన్షియస్ అయ్యి బ్రహ్మాండాన్ని సృష్టిస్తుందో, అదే విధంగా సిద్ధిదాత్రి దేవి కూడా ప్రళయం వచ్చి అంతా శూన్యంలో కలిసిపోయాక సుప్రీం కాన్షియస్‌నెస్‌గా ఉద్భవిస్తుంది. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి వాళ్ళకి విశ్వాన్ని నిర్వహించే బాధ్యతలు అప్పచెపుతుంది. ఇది కేవలం దేవీ భాగవతంలో ఉన్న వర్ణన. సో, మిగతా పురాణాలు అంటే శివపురాణం, శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం వీటితో కంపేర్ చేసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, మొత్తంగా ఇవి నవదుర్గల విశిష్టతకు సంబంధించిన విషయాలు. 9 అవతారాలన్నిటిని గమనిస్తే 2 కోణాలున్నాయి. శైలపుత్రితో హిమవంతుని కూతురుగా మొదలైన జీవితం బ్రహ్మచారిణిగా శివుడికి తపస్సు చేసి అతన్ని పెళ్లి చేసుకుంటే, చంద్రగంటగా భార్య భర్తలో సగమని కూష్మాండగా తనలో ఉన్న సృష్టించే శక్తి బయటపెట్టింది. స్కందమాతగా ఒక తల్లి అయింది. కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి ఈ రూపాల్లో ఒక యోధురాలుగా కనిపిస్తుంది. ఆఖరిగా సిద్ధిదాత్రి రూపంలో అంతమైన సృష్టిని తిరిగి ప్రారంభించే రూపంలో వ్యక్తమవుతుంది. డివినిటీ అనే విషయాన్ని పక్కన పెడితే ఒక సాధారణ స్త్రీ, జగన్మాతగా వ్యక్తమైన స్త్రీ కథ ఇక్కడ కనిపిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి స్త్రీకి నవదుర్గల అంతరార్థం తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకొని ఇన్స్పిరేషనల్ స్టోరీ అని ఇక్కడితో చెప్పొచ్చు. నవదుర్గల్లో మొదటి 7 అవతారాల్లో శక్తి మనిషి శరీరంలో 7 చక్రాల్లో ఉంటుంది అనే విషయం గమనించే ఉంటారు. ఒక్కొక్క శక్తిని యాక్టివేట్ చేయడం అంటే మోక్షం కోసం ప్రయత్నించడం. ఈ పాయింట్‌తో పురాణాల వివరణ డీటెయిల్‌గా అర్థం చేసుకుంటే నవదుర్గలను పూజించడం మోక్ష మార్గాల్లో ఒకటి అని తెలుసుకుంటారు. అయితే కేవలం పూజలు చేస్తే మోక్షం లభిస్తుందనేది కరెక్ట్ కాదు. సుప్రీం కాన్షియస్‌నెస్‌ని అర్థం చేసుకోవాలి. జీవాత్మకి, పరమాత్మకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఆ తర్వాత ఎలా కనెక్ట్ అవ్వాలి? ఆరాధన, పూజ, ధ్యానం ఇలాంటి సాధనాలన్నీ ఆ సుప్రీం కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అవ్వడానికి ఎలా ఉపయోగపడతాయి అని తెలుసుకోవాలి. దానికి సాంఖ్య యోగ అండ్ ధ్యాన యోగ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ కదా! సో, అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ రాకింగ్ రాజా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.